హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మన వీడియోలో కేక్ని ఎలాగ ఫ్లఫీగా, సాఫ్ట్గా చేసుకోవాలో చూసేద్దాం. కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ కేక్ని చాలా ఈజీగా చేసేయచ్చు. ఫుల్ వీడియో చూడండి. దీంట్లో చాలా టిప్స్ షేర్ చేసుకున్నాను. ఒక 2 eggs తీసుకొని ఆ ఎగ్స్ని బీటర్ సహాయంతో హాఫ్ వైట్లోకి వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఎగ్స్ని కూడా మనము కీ డైరెక్షన్లో చూపిస్తున్న విధంగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ కలర్ మారిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకుండా 2-3 బ్యాచెస్ లాగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసిస్తే కేక్లో ఉండలు కట్టేస్తాయి. అందుకని మనము 2-3 బ్యాచెస్ లాగా వేసుకుంటూ మెల్లిగా బీట్ చేసుకుంటూ ఉండాలి. నేను హాఫ్ కేజీ కేక్ బేస్ చేస్తున్నాను కాబట్టి 2 eggs తీసుకున్నాను. అదే కేజీ కేక్ చేసుకుంటే మాత్రం మనం 4 eggsని తీసుకోవాలి. అలాగే పావు కిలో కేక్ కూడా మనం 1 egg తీసుకుంటే సరిపోతుంది. మనం చేయబోయే కేక్ బట్టి మనం ఎగ్స్ని పెంచుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలాగా ఫ్లఫీగా రావాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన జాలి ఉంచి అందులో హాఫ్ కప్ వరకు మైదా వేసుకోవాలి. మైదాని కూడా బాగా ఒత్తి వేసుకోకూడదు. హాఫ్ కప్ని వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడాని కూడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్కి బేకింగ్ సోడాకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. బేకింగ్ సోడా కూడా 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత దీన్ని జల్లించుకోవాలి. ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్న దాంట్లో ఈ దాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని కూడా మొత్తం ఒకేసారి వేయకుండా 2-3 బ్యాచెస్ లాగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. మైదాని జల్లించడం చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్ని అస్సలు మిస్ చేయకండి. మనం ఏ కేక్ చేసినా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ని మాత్రమే వేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను. ఇది 1/4 కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ వెనిలా స్పాంజ్ చేస్తున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే మీరు ఏ ఫ్లేవర్ కేక్ చేసుకుంటున్నారో ఆ ఫ్లేవర్ బట్టి వేసుకోవచ్చు. దీనంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా కేక్ మిక్స్ ఎలా ఉందో. బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలాగ ఉండాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్ బ్యాటర్ అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో ఒక ప్లేట్ అయినా గిన్నెనైనా పెట్టుకోవాలి. తర్వాత కవర్ చేసుకోవడానికి ఇంకో బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం 10 minutes వరకు కూడా ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. మనం 1 kg కేక్కి 6 inches టిన్ తీసుకోవాలి. అప్పుడైతే కేక్ బాగా వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మైదా ఇంకా ఆయిల్ని కోట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నేను బ్యాటర్ని వేసేస్తున్నాను. దీన్ని ఒకసారి ట్యాప్ చేయాలి. ప్రీహీట్ చేసిన బాండీలో పెట్టేసుకొని 40 to 45 minutes వరకు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 45 minutes తర్వాత కేక్ని చూశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక టూత్పిక్తో చూస్తే టూత్పిక్ చాలా క్లీన్గా వచ్చింది. అంటే కేక్ బాగా బేక్ అయిందని అర్థం. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ డిమోల్డ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్గా స్పాంజీగా కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా కేక్ని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో ఫాలో అయిపోయి ఇలాంటి స్పాంజ్ కేక్ని చేసేసుకోండి. నేనైతే కేక్ని ఇలా డెకరేట్ చేసేసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక అమేజింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ వైష్ణవి.